పాటు బీఆర్ఎస్వి నాయకులు నర్సింగ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లా చూస్తారన్న, ఇప్పుడు దాసోజు శ్రవణ్కి ఎమ్మెల్సీ చేయడం, ఈరోజు ప్రమాణ స్వీకారం ఉంది, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కదిలింది అనుకోవచ్చు ఆల్మోస్ట్. ఏం చెప్తారు ఈ సందర్భంగా? ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం తెలంగాణ అమరుల ఆత్మశాంతిస్తని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక ఉద్యమకారుడు తెలంగాణ గొంతుకనై పొద్దున్న లేస్తే ఆనాడు ఉద్యమం కానీ ఈరోజు ప్రతిపక్షం కానీ ప్రతి టీవీలో కానీ చర్చ వేదికలు కానీ తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వడం తెలంగాణ సమాజం, తెలంగాణ మేధావర్గం, యావత్ తెలంగాణ లోకం కూడా హర్షిస్తుందని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ లోకం అనుకుంటుంది. ఎట్లా ఉండబోతున్నది ఇప్పుడు 27న జరిగే రజతోత్సవానికి కూడా సన్నాహక సభలు పెడతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఏం చెప్తారు మీరు? ఒక్క విషయం అయితే 27 తారీఖు నాడు మా పార్టీ ప్లీనర్తో పాటు అధికార పార్టీ యొక్క బట్టలు చింపుతామన్న దాంతో భయపడి మొన్నటి వరకు పార్టీకి మన ప్లీనరీ పెట్టుకుంటే దానికి అనుమతి ఇవ్వలేకపోయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ ప్రోగ్రాం చేసినా కూడా, శాంతియుతంగా రైతుల దీక్ష చేసినా కూడా, హైడ్రాకు వ్యతిరేక ధర్నా చేస్తా కూడా, అంటే నిజాలు వీళ్ళు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు, బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న నమ్మకం నమ్ముతారని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కూడా మాకు న్యాయస్థానం ఉన్నది, న్యాయస్థానంకి వెళ్తే న్యాయస్థానం అనుమతి ఇచ్చిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వం అధికారులు స్పందించి పోలీస్ శాఖ సహకరిస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈరోజు కూడా చేయకపోయినా కూడా క్రమశిక్షణ గల కార్యకర్తలం, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, తెలంగాణ ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ అని కూడా తెలిసిపోయింది. కాబట్టి పక్కా ఒక సభని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తాం. అయితే వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఇప్పుడు ఏదైతే అనుకుంటుందో నెక్స్ట్ టైం మొత్తం బీఆర్ఎస్ పక్కా వస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నదని అనుకునేదంతా ఒక భ్రమ అని అంటే ఏం చెప్తావు? ఆ భ్రమ అనుకోవడానికి మెడపైన తలకేలా దిమాకున్నాడు అయితే నిజంగా భ్రమ కాదురా బాబు, నిజమే గెలుస్తున్నాము. 99 పైచీలకు ఛానల్ వచ్చే అవకాశం ఉన్నది. ఆ ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ మంత్రుల కోసం వాళ్ళైతే తిట్టుకుంటారు. కాబట్టి ఎమ్మెల్యే తిరగబడుతారు. మీలాంటి సోషల్ మీడియా కానీ టీవీ ఛానల్ వస్తుంది. కాబట్టి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. కేసీఆర్ గుండెల్లో తెలంగాణ ఉంటుంది, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. జరగబోయే ఎలక్షన్లో గులాబీ జెండానే గెలుస్తుంది, తెలంగాణ ప్రభుత్వమే రాబోతుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే రాబోతుంది. అయితే ఆల్రెడీ ఇంకొక 10 సంవత్సరాల దాకా నేనే ఉంటా, నా పాలనలే ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ చేస్తా ఉన్నాడు. ఫస్ట్ ఈ 5 ఏళ్ళు ప్రభుత్వం పూర్తి చేసుకుంటే సంతోషం అని మేము చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మంత్రి అని, వాళ్ళ ముఖ్యమంత్రి అని వాళ్ళే ఢిల్లీ పోయి చక్కర్లు కొట్టుకుంటూ పైరవి చేస్తున్న వాళ్ళు ఈ మంత్రులు ఈ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే మా గొప్ప అని చెప్తున్నాను. ఈరోజు 5 ఏళ్ళు కూడా ఉండడం, 5 ఏళ్ళు కాదు, సంవత్సరం అలా ఒక సంవత్సరం ఉంటే గొప్ప అని అంటున్నాను. అయితే ఆయన కూడా ఒక ఉద్యమకారుడే కదా, చేసి వచ్చిండు. ఆయన ఉద్యమకారుడు కాదు కదా, వాస్తవానికి ఆయన త్యాగం చేసింది సీఎం ముఖ్యమంత్రి పదవి కోసం. టీడీపీ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. తర్వాత ఓటుకు నోటు దొంగ, మా కేటీఆర్ తెలంగాణ కోసం జైలు పోతే ఓటుకు నోటు కేసులు దొంగ జైలు పోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన ఏం త్యాగం చేసిండండి? అంటే మీకు మీడియా ఉంది కాబట్టి చూపెట్టుకోరు, మాకు లేదు కాబట్టి చూపెట్టుకోలేకపోయినామని చెప్తుంది కదా ఎవరు? రేవంత్ రెడ్డి. ప్రభుత్వమే నీది ఉంది కదా, చూపించుకోవడానికి నీకేమైంది అంటున్నా. అంటే మీడియా మాది ఉంటే చూపించి తప్పేముంది అందులో? అంటే ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు చూపించుకోవాల్సిన బాధ్యత మాకున్నది, కార్యకర్తకు ఉన్నది, మీడియా సంస్థకు ఉన్నది కాబట్టి చూపించుకుంటున్నాము. అన్న ఇంకో విషయం, ఇప్పుడు ఈ బీఆర్ఎస్వికి సంబంధించి అంటే స్టూడెంట్ యూనియన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మొన్న మన కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద కూడా ఒక ఇంటర్ బోర్డుకి ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. మరి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటివరకు ఏమైనా చలనం ఉందా ప్రభుత్వంలో? వాస్తవానికి ఇప్పుడు ఇంకా డిగ్రీ పరీక్షలు పూర్తి కాలేదు. మొన్న 10th క్లాస్ పేపర్ లీక్ అవుతే ఈ ముఖ్యమంత్రి ఎక్కడ ఉండండి? గాడిదలు కాసే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి మంత్రివర్గ విస్తరణ పైన ఉన్న ఆలోచన ఇక్కడ 10వ తరగతి అవుతున్న పరీక్ష పేపర్ లీక్ అవుతే నారాయణకు, చైతన్యకు, భాషము, ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలకు అమ్ముకున్న ముఖ్యమంత్రి ఈయన విద్యాశాఖ మంత్రి, ఈయన ముఖ్యమంత్రి అని అడుగుతున్నా. ఈరోజు నేను ముఖ్యమంత్రి లేదు చెప్తున్నా కదా, ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలకు తొత్తుగా పనిచేస్తున్న వ్యక్తి అంట. ఈరోజు నారాయణ, చైతన్య ఇంటర్ బోర్డు అనుమతి లేకుండా కూడా వ్యవస్థ నడిపిస్తుంది. అంటే డైరెక్ట్గా అధికారులే సహకరిస్తున్నారు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మా బీఆర్ఎస్ విద్యార్థి పక్షాన మేము మెమోరాండం ఇచ్చినాం, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే అధికార పార్టీ అధికారులు కానీ నాయకులు కానీ కార్పొరేట్ కళాశాలకు కొమ్ము కాస్తారు. అయితే ఇప్పుడు ఈ గ్రూప్ 1కి సంబంధించిన ఫలితాలలో కూడా ఒక్కొక్క మార్కు వచ్చిందని ఇది ఒక సంచలనంగా అవుతుంది కదా ఇప్పుడు. అది నిజాలే. ఇప్పుడు నిజం అనేది కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. అదే జరుగుతుంది అంటున్నాను నేను. అధికారం వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి కొంచెం మీడియా సంస్థ వాళ్ళని విన్న అధికారులను బట్టి ఆపుతున్నారు. కానీ ఎప్పటికైనా సంఖ్యలు తెంపుకొని బయటపడితే ఇలా బండారం బయటపడితే ఇలా బట్టలు చింపే వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఏం చెప్తావు ఫైనల్గా? ఏం లేదు, ఈ ముఖ్యమంత్రికి ఇప్పటికే చెప్తున్నాను, నువ్వు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైనో కార్యకర్తలపైనో కేసులు కక్షలు సాధింపే చర్య పక్కన పెట్టి అధికారులపై ప్రజాపాలనపై శ్రద్ధ పెట్టాలని అడుగుతున్నాను ఈరోజు నేను. లేకపోతే
తగిన గుణపాఠం చెప్తామని చెప్తున్నా. మొత్తానికైతే 27 తారీఖు నాడు పార్టీ ప్లీనరీ సభ పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో విజయవంతం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం అంబరాలు సంబరాన్ని నడితే. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ గుండెలో తెలంగాణ ఉంటుంది, తెలంగాణ ప్రజల గుండెలో కేసీఆర్ ఉంటాడు. వచ్చే ఎలక్షన్లో గెలిచిన మాత్రం బీఆర్ఎస్ పార్టీ.